బుల్లితెర ఆడియన్స్ ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ 8వ సీజన్ చివరికి వచ్చేసింది. మరో వారంలో ఈ షో ముగియబోతోంది. ఇక వచ్చే వారం అంతా హౌస్ లో ఫినాలే వీక్ జరగబోతోంది. ఇందుకు టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే అర్హులు. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తప్పనిసరి అయిపోయింది. ఇందులో భాగంగా శనివారం నాటి ఎపిసోడ్ లో జబర్దస్త్ కమిడియన్ రోహిణిని ఎలిమినేట్ చేశారు. టాప్ 5 ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నటువంటి రోహిణి అనూహ్యంగా బయటకు రావడం కొంచెం నిరాశ అయితే గురి చేసిందట. అయితే ఫినాలీలో అడుగు పెట్టనప్పటికీ తన ఆట మాట తీరుతో అందరి మన్నలను గెలుచుకుంది రోహిణి. అంతేకాదు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ కూడా అందుకుంది. గతంలోనే బిగ్ బాస్ మెయిన్ కంటెస్టెంట్ గా వచ్చినటువంటి రోహిణి 8వ సీజన్ లో మాత్రం వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చింది. అయితేనేమో హౌస్ లో ప్రధాన కంటెస్టెంట్స్ కంటే తానే చాలా బెటర్ అనిపించుకుంది. ఓవైపు కామెడీతో కడిపబ్బా నవ్విస్తూనే ఫిజికల్ టాస్క్ లో కూడా సత్తా చాటింది. ఓటింగ్ లో కూడా సత్తా చాటింది. అయితే టాప్ 5 కంటెస్టెంట్స్ కోసం సెట్ అయిపోయినటువంటి దృష్ట్యా రోహిణి తప్పక ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బిగ్ బాస్ 8వ సీజన్ లో రోహిణి దాదాపు 9 వారాల పాటు ఉంది. అయితే హౌస్ లోకి వచ్చే ముందే వారానికి 2 లక్షల చొప్పున బిగ్ బాస్ నిర్వాహకులతో ఆమె ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ లెక్కన ఆమెకు సుమారు 18 లక్షల వరకు పారితోషికం వచ్చినట్టుగా తెలుస్తోంది.